దయగలిగిన తండ్రి, ప్రేమ నమ్మదగిన దేవా, యేసుక్రీస్తు ప్రభువానికి వందనములు, స్తుతులు, స్తోత్రములనైనా. అవును ప్రభువైన తండ్రి అయ్యా, ఇక్కడ మీ సన్నిధి ఉంచాలని, ఇక్కడ ఆరాధన చేయాలని ప్రభువా, మీ చిత్తమైతే మీరు జరిగించండి. దేవానికి వందనములు, స్తుతులు, స్తోత్రములనైనా. ఇక్కడికి మీ చిత్త ప్రకారంగా తండ్రి అయ్యా, మీకు ఇష్టమైతే ఇక్కడికి మీరు నడిపించండి, కృప చూపించండి. దేవా నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములనైనా. అవును ప్రభు, ఇక్కడి వాళ్ళు ఎంతోమంది నేను తండ్రి నేను మీ మందిరానికి వెళ్ళలేక ఉంటున్నారు ప్రభువా. మీ చిత్తమైతే వారందరూ కూడా మీరు నడిపించండి. ఎంతోమందిని కూడా మీరు బాగు చేసే గొప్ప దేవానికి వందనములు, స్తుతులు, స్తోత్రములనైనా. ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని. అవును ప్రభువైన తండ్రి అయ్యా, ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నిజమైన దేవుడు మీరే, మీరు తప్పనిచ్చి వేరొక దేవుడు లేదని సత్యాన్ని తెలుసుకొని నేను తండ్రి సత్యమైన దేవుడిని ఆరాధించడం మీరు సహాయం చేయమని కృప చూపించమని. ఇక్కడ చేర్చబడిన మీ బిడ్డలు ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకునే దేవా. బాబాయిని, చిన్నమ్మను, జయమాటిని, అక్కను, అమ్మను, సుబ్బలసమ్మాని మీరు జ్ఞాపకం చేసుకోనండి. మీ బిడ్డలు చిన్న బిడ్డలు వచ్చినారు ప్రభా, బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. నీ కొందరములు, స్తుతుల, స్తోత్రములనైనా. అవును ప్రభా, ఈ గురుపంచుడి యొక్క అగ్ని కంచె వేసి కాపుదల దయచేయండి, సహాయం చేయండి, కృప చూపించండి. దేవానికి వందనములు, స్తుతుల, స్తోత్రములనైనా. మాకు ప్రతి విషయంలో మీరు తోడుగా ఉంటూ ముందుకు నడిపిస్తున్న దేవానికి వందనములు, స్తుతుల, స్తోత్రములనైనా. ఈ పరిచర్య గురించి నేను తండ్రి మీ బిడ్డలు ఎంతో ప్రయాసపడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు నైనా. వీరి కుటుంబాలను మీరు దీవించమని, ఆశీర్వదించమని, వీరి కుటుంబాలందరినీ నేను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరిని కూడా మీరు రక్షించమని, కృప చూపించమని. వీరి కుటుంబంలో ఏ అవసరతలు కలిగినారు మీరు ఎరిగిన వారు, మీరే సహాయం చేయమని, కృప చూపించమని. ఈ బాత్రూంలు సిద్ధపడటకు నేను తండ్రి అయ్యా, ఇక్కడ చిన్న చిన్న అక్కర్లు మీరు ఎరిగిన వారు మీరే సహాయం చేయమని, కృప చూపించమని. ఈ కుటుంబం ఇస్తున్నా మీ బిడ్డలు నైనా తండ్రి అయ్యా, సంపూర్ణంగా నైనా మీ మీద ఆధారపడినైనా తండ్రి అయ్యా, మీ సన్నిధిలో గడుపుటకు అవును ప్రభు వాళ్ళు నిలవచ్చే స్థితిని మీరు తొలగించి అవునైనా విగ్రహాల దగ్గరికి ఇంకా కూడా వెళుతున్నారు, వెళ్ళకుండా పూర్తిగా ఆపివేసి మా దేవుడు గొప్ప దేవుడు, మమ్మల్ని బాగు చేస్తారని మీ మీద ఆధారపడి మీతోనే బ్రతుకులకు మీరు సహాయం చేయమని, కృప చూపించమని, ఆ బిడ్డలు మీరు రక్షించమని మా ప్రభువును నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. సర్వశక్తి కలిగిన దేవా యేసు ప్రభువానికి స్తోత్రాలు. మార్కు స్వార్త 10:28 ప్రకారం తల్లిదండ్రులు, అక్క చెల్లెలు, పిల్లలు భూమిని విడిచిపెట్టి వస్తే నేను ఇస్తాను అని చెప్పావు. ఈ గ్రామానికి మీరు తీసుకొచ్చారు. ఈ గ్రామంలో ఏ వల్ల నుండి యావల పెట్టిన నడిపిస్తున్నారో మీ చిత్తమే, మీ ఉద్దేశం, మీ ప్రణాళిక తండ్రి. కృష్ణాపురం ప్రాంతంలో ఆ బజార్ నుండి ప్రభా సెంట్రల్ ప్రాంతంలోనికి తీసుకెళ్ళి ప్రభా మరలా గంగుల కాలనీకి తీసుకువెళ్ళి మరలా ఆ ప్రాంతం నుండి మరలా తోడుకొని వస్తూ ఉన్నారు తండ్రి. గ్రామం మొత్తానికి నీ స్వార్థ ప్రకటించడానికి ప్రభా నేను దైవజనుడు ఈ ప్రాంతంలో ఉన్నాడు అనే సత్యాన్ని మీ ప్రజలందరూ గుర్తుపట్టినట్లుగా మీరు ప్రభానైనా ప్రభా వెలివేయబడిన నన్ను, తృణీకరించబడిన నన్ను, పనికిరాని నన్ను ప్రభా నీ నామ మహిమార్థంగా అన్ని ప్రాంతాలు తిప్పుతూ వచ్చావు. ఈరోజు ఈ గృహాన్ని కూడా ప్రభు ఆయన ఉచితంగా ప్రభు 1 సంవత్సరం పాటు అద్దె లేకుండా పరిచర్య జరిగించుకోవటానికి, ఉండడానికి అని ఇవ్వడానికి వాళ్ళు ముందుకు వచ్చారు తండ్రి. అది నీ చిత్తమా కాదా, నీ ప్రణాళికలో ముందుకు నడిపించండి తండ్రి. ఇక్కడికి వస్తే ఇక్కడ ఎటువంటి అవసరతలు ఉన్నాయో అన్ని మీరు ఎరిగిన దేవుడు ప్రభు, వాటన్నిటిని మీరే సమకూర్చండి. ఈ ప్రాంతంలో ప్రజలు అనేక మంది రోగులు బాగుపడాలా, అనేక మంది సైతాన్ శోధలతో పీడించబడిన వారు విడుదల పొందాలా తండ్రి. మేము చక్కగా ఒక మందిరాన్ని కట్టుకోవడానికి కూడా ఒక స్థలం కావాలా తండ్రి. ప్రాంతంలో ఉంటూ ఒక చక్కని మందిరాన్ని అందుబాటులో ఏర్పాటు చేసుకోవడానికి మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. నేను ఎంతో నిమిత్తం ఈ ప్రాంతానికి నడిపిస్తున్నారు, మీరు ఎరిగిన దేవుడు. మీరు ఉండడానికి ప్రభు మాకు ఉన్న ముందుగా మీరు ఉండండి. మా ప్రతి పరిచర్యలో మీరు తోడుగా ఉండి నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. ఇక్కడ దైవజనుడు ఉన్నాడని ఆ భయాన్ని కలుగచేయండి, మీ సన్నిధి ఉందని ఆ భయాన్ని కలుగచేయండి. ఈ ప్రాంతంలో సంచరిస్తున్న చీడ, పీడ, దుష్ట గ్రహ శక్తులు, దురాత్మ శక్తులు, శాతపడి శక్తులు, విగ్రహ సంబంధ శక్తులు, ధన పిశాసి, కర్ణ పిశాసి, మంత్ర శక్తుల అధికారాలు ఏదైతే ఇక్కడ పనిచేస్తున్న యేసు నామములో కాలిపోనుగా తాగుడు వ్యసనానికి, మద్యానికి, వ్యసనానికి బానిసత్వం చేస్తున్నటువంటి దురాత్మ శక్తి అధికారం అంతా యేసు నామములో కాలిపోనుగా. ఈ ప్రాంతంలో గొప్ప వెలుగు వచ్చి ఉండును గాక.
గొప్ప మహిమ చేత నింపబడును గాక. ఆమేన్. తండ్రి మీ పిల్లలందరూ చేరి వచ్చారు అయ్యా, మీ పిల్లలందరినీ దర్శించమని అయ్యా, ఈ ప్రాంతంలో నీ గొప్ప వెలుగు చేత నింపబడాలి అయ్యా. తృణీకరించబడి ఎన్నికలేని ప్రాంతాన్ని ఎన్నిక చేసుకున్నాను తండ్రి, దీన్ని పరిశుద్ధ స్థలంగా మార్చండి. అపవిత్రతనంతా కొట్టివేయండి, మీ రక్తమేయండి, కడగండి, శుద్ధీకరించండి తండ్రి. మేము అడుగుపెట్టి ప్రతి స్థలములో మీ కార్యము జరిగిస్తున్నందుకు స్తోత్రాలు. ఈ సమయం కూడా జరిగించమని చేరవచ్చిన వీళ్ళందరినీ దీవించమని అయ్యా. మీ ఇక్కడ ఉన్న ప్రతి అక్కర్ల అవసరాలు అన్ని మీరు ఎరిగిన దేవుడు, మీరే సహాయం చేయమని ప్రభా. నాయన లెట్రిన్ బాత్రూమ్ విషయంలో, ఆ యొక్క డోర్ల విషయంలో తండ్రి, ఇక్కడ ఓపెన్ మీటింగ్స్ రాత్రులు కూడా మీటింగ్స్ పెట్టుకోవడానికి ఉన్న స్థలం విషయంలో ఇవన్నీ కూడా మీరే కృప చూపండి. లైటింగ్ విషయంలో, కరెంట్ విషయంలో ప్రభా నాయన అన్ని మీరే సమస్తం సమకూడి జరిగించమని ప్రభా. బ్యానర్ విషయంలో, దేవుని వాక్యాల విషయంలో ప్రభా మీరు ఎలా సిద్ధపరుస్తారో, ఎవరిని ప్రేరేపిస్తారో అయ్యా మీరే నడిపించమని, మీ నామానికి మహిమకరంగా అనేక గ్రామాల నుండి, అనేక పట్టణాల నుండి అనేక ప్రజలు ప్రభు ఈ ప్రాంతానికి వచ్చినట్టుగా మీరు నడిపించమని, ఈ పరిచర్యను ముందుకు తీసుకువెళ్ళండి. ఈ పరిచర్యకు బ్యాక్ బోన్ గా నిలబడినటువంటి నీ పిల్లలందరినీ మీరు దీవించమని యేసునామములో అడుగుచున్నాను తండ్రి. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధాత్మ సహవాసం సన్నిధి చేరిన మన సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన సమాధానం మనందరికీ కూడా నడిపించును గాక. చాలా ప్రాంతం